grandmother, Mrs. Usha Sebastian, will deliver God's word. Please watch and be blessed. Thank you. Praise the Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ నామంలో మీకందరికీ మా శుభములు. యేసులో విజయము అను మా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వక ఆహ్వానములు. ఈ రోజున మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి తెలుసుకొనబోతున్నాం. అదేమిటంటే ప్రాణ ప్రతిష్ఠ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అన్నిటికంటే అధికంగా ప్రేమించేది తన ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం ఒకడు తనకున్నదంతా ఇచ్చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అనేది జగమెరిగిన సత్యం. ఒకసారి మరణించడం అంటూ జరిగితే ఆ వ్యక్తి భూమి మీద మరెన్నడూ కనపడడు. అతని చరిత్ర ఇక ముగిసిపోయినట్లే. ఇంత విలువైన ప్రాణాన్ని మనకిచ్చింది మన సృష్టికర్త అయిన దేవుడు. మనలను తల్లి గర్భంలో ఆయన రూపించినప్పుడు ఆయన మనలోకి ఈ విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నేను రూపించబడినప్పుడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినే దేవా అని అంటున్నాడు. తర్వాత ఈ ప్రాణము మనిషిని విడిచి ఎప్పుడు వెళ్ళిపోతుందో అనేది ఎవరికీ తెలియదు. ఈ భూమి మీద ఎంతటి మేధావికైనా శాస్త్రజ్ఞునికైనా ఎంత మాత్రమూ తెలియనిది అతని మరణ ఘడియే. అయితే ఈ మరణించిన వ్యక్తిని ప్రాణం పోసి తిరిగి బ్రతికించడమే ప్రాణప్రతిష్ఠ అంటారు. కానీ ఇది ఎంతో అసాధ్యమైన క్రియ. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని. ఇది అంటే అది ఏదైనా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని. అందుకే ఏ రాజు చేయలేని, ఏ వ్యక్తి చేయలేని కార్యాన్ని దేవుడు లోక కళ్యాణార్థం చేసి చూపించాడు. ఇంతటి మహత్కార్యమైన ప్రాణప్రతిష్ఠను తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేయగా, కుమారుడైన యేసయ్య నిర్వర్తించగా, పరిశుద్ధాత్మ దేవుడు పర్యవేక్షణ చేసి ముగించాడు. త్రియేక దేవుడు ఇట్టి గొప్ప కార్యాన్ని ఎలా నిర్వర్తించారో, ఎందుకు చేశారో చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో యోబు అంటున్నాడు, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అని. నిజంగా ఇది $1000 కోట్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఉందా? చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఇలాగ వివరిస్తున్నాడు, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరును. అవును, మంటి నుండి తీయబడ్డాడు గనుక మనిషి చివరికి మన్నైపోతాడు. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని యొద్దకు చేరుతుంది. ఇంకా బైబిల్ ఏమని వివరిస్తుందంటే, వారి క్రియలు వారి వెంట పోవును. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే గ్రీకు వీరుడు ప్రపంచాన్నంతా జయించాలని ఎంతో గొప్ప యుద్ధాలు చేశాడు. అనేక రాజ్యాలను సునాయాసంగా జయించిన అలెగ్జాండర్ తన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో తీవ్రమైన అనారోగ్యానికి గురై చివరికి మరణశయ్యపైకి చేరాడు. ఎంతోమంది వైద్యులు ఎంతో శ్రమించి ఆయనకి వైద్యం చేస్తున్నారు, కానీ అది కుదుట పడేలాగా లేదు. పాపం అలెగ్జాండర్ది ఎంతో చిన్న వయస్సు, 3 పదులైనా దాటాయో లేదు. అంతవరకు తాను తన స్వశక్తితో పోరాడి సాధించిన విజయాలు, సంపాదించినటువంటి విస్తారమైన రాజ్యం, గొప్ప సైన్యం, అంతులేని సంపద, ఇవేవి కూడా తనను ఆ వ్యాధి నుంచి కాపాడలేవని, మరణం నుంచి తప్పించలేవని స్పష్టమైపోయింది అలెగ్జాండర్కు. కనుక తన చుట్టూనున్న వారిలో తనకు నమ్మకమైన వారిని పిలిచి వారితో ఈ విధంగా 3 కోరికలు కోరాడు. తాను మరణించిన తర్వాత ఈ కోరికలను తప్పకుండా నమ్మకంగా నెరవేర్చమని చెప్పాడు. ఆ కోరికలు ఏమేంటంటే, నంబర్ 1, తన శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి, మరెవ్వరూ చెయ్యి కూడా వేయకూడదు ఆ శవపేటిక మీద. నంబర్ 2, శ్మశానానికి వెళ్ళి దారిలో తాను సంపాదించిన విలువైన ముత్యాలు, వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు అన్నిటినీ తన శవపేటిక ముందు దారిలో చల్లుకుంటూ
ఆ శవపేటికని తీసుకెళ్ళాలి. నంబర్ 3, తానున్న శవపేటికలో తన దేహం నుంచి తన 2 చేతులను ఖాళీగా ఆ వైపుకొకటి ఈ వైపుకొకటి ఖాళీగా బయటకు కనిపించే విధంగా ఉంచాలి. ఇవి ఆ 3 కోరికలు. ఇలాంటి కోరికలు కోరడానికి కారణం ఏంటి అని అడిగిన వారితో అలెగ్జాండర్ ఇలా చెప్పాడు. నంబర్ 1 ఏంటంటే, ఏ వైద్యుడు కూడా మరణాన్ని ఆపలేడు, తప్పించలేడు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఒకవేళ వైద్యం చేసినా అది మరణించేదాకా మాత్రమే వర్తిస్తుంది, మరణించాక ఆ వైద్యం పనిచేయదు. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకునేలాగా చేయాలి. కాబట్టి తన శవపేటికను వైద్యులు మాత్రమే మోయాలనేటువంటి షరతు పెట్టాడు. నంబర్ 2, జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్కువ భాగం, ముఖ్య భాగం సిరి సంపదలను సంపాదించుకోవడానికే పాటుపడుతుంటారు. కానీ ఇప్పుడు తాను కష్టపడి సంపాదించిన ఇవేవి కూడా తన వెంట తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. తన వెంట తీసుకు వెళ్ళలేకపోతున్నాడని విలువైన మీ జీవితాలను సంపాదన కోసం పాడు చేసుకోవద్దు, ఖర్చు చేసుకోవద్దని చెప్పడానికి ఈరోజు తనకు పనికి రాకుండా పోతున్నటువంటి ఆ సంపాదన, ఆ విలువైన వజ్రాలు, ముత్యాలు, రత్నాలు అన్నీ కూడా తన శవపేటిక ముందు రోడ్డు మీద చల్లుకుంటూ తీసుకువెళ్ళమని చెప్పాడు. నంబర్ 3, ఈ లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని చెప్పడానికి తన శవపేటిక నుంచి, తన శరీరం నుంచి 2 ఖాళీ చేతులను ఆ వైపుకొకటి ఈ వైపుకొకటి చూపిస్తూ వెళ్ళాలి అని తెలియచేశాడు. ఈ విధంగా అలెగ్జాండరు జీవితము, జీవన పోరాటం ఎంత వ్యర్థమో అనుభవపూర్వకంగా మనకి బోధించాడు. అయితే మన వెనుక మనం ఈ భూమి మీద చేసిన క్రియలు, జీవించిన జీవితం నీడలాగా మన వెంటే వస్తాయి. ఆ క్రియలు మంచివైతే మనం మోక్షానికి వెళ్తాం, చెడ్డవైతే నరకానికి వెళ్తాం. అయితే మానవుని యొక్క మంచి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికల వంటివి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి ధర్మకార్యాలు చేసినంత మాత్రాన మనిషి మోక్షానికి వెళ్ళడు అనే విషయాన్ని బైబిల్ తేటతెల్లం చేస్తుంది. అలాగైతే మానవుడు నరకాగ్నిని తప్పించుకొని మోక్షం చేరే మార్గం ఏంటి, ఏం చేయాలి దానికోసం అనేటువంటి చిక్కు ప్రశ్న. ఈ చిక్కు ప్రశ్నలతో బుర్రవాచిపోయిన మన పూర్వీకులు సత్యాన్వేషణలో భగవంతునికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. అసతోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాం దేవా, మమ్మల్ని సత్యంలోనికి నడిపించు. తమసో మా జ్యోతిర్గమయ అంటే చీకటిలో తచ్చాడుతున్నాం దేవా, మమ్మను వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ నశించిపోతున్నాం దేవా, మాకు జీవమును ప్రసాదించు అని వేడుకున్నారు. మనకు బాగా తెలిసినట్లు మనకు డబ్బు కావాలి, ధనం సహాయం కావాలంటే ఒక ధనవంతుని ఆశ్రయిస్తే ఏదైనా కొంత సహాయం దొరుకుతుందేమో. అలాగే మనకి ఏదైనా భద్రత కావాలి శత్రువుల నుంచి అని అంటే ఒక ధైర్యశాలిని లేదా ఒక బలశాలిని మనం ఆశ్రయిస్తే కొంతలో కొంత ఫలితం ఉంటుంది, మనకు కొంత సహాయం దొరుకుతుంది. మరి ఇప్పుడు జీవం కావాలి అంటే మాత్రం జీవమును పంచి ఇవ్వగల జీవాధిపతి అయిన దేవుని దగ్గరికే రావాలి. కానీ నిర్జీవులను ఎంత వేడినా మనకు జీవం దొరకదు. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఒక్కడే సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జీవప్రదాత అయిన దేవుడు అని అంటుంది. చూడండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఏ దేశానికి వెళ్ళినా ఒక్కడే సూర్యుడు. అమెరికాకు ఒక సూర్యుడు, భారతదేశానికి ఒక సూర్యుడు, చైనాకు ఒక సూర్యుడు, రష్యాకు ఒక సూర్యుడు ఉన్నాడా? లేడు. అన్ని దేశాలకు ఒక్కటే సూర్యుడిని పగలంతా వెలిగివ్వడం కోసం దేవుడు సృష్టించి పెట్టాడు. అంతటి సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అంతటికి సజీవుడైన దేవుడై ఉన్నాడని మనం సృష్టిని చూసే తెలుసుకోవచ్చు. సరే, మన పూర్వీకులు ఏమని ప్రార్థించారు, దేవుడు ఏమని జవాబిచ్చాడో చూద్దాం. అసతోమయ సద్గమయ అని అంటే అసత్యంలో ఉన్నాం దేవా, మమ్మల్ని సత్యమార్గంలోనికి నడిపించు అని ప్రార్థిస్తే దీనికి జవాబుగా యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, అంటే మోక్షంలో ప్రవేశించలేడు అని స్పష్టంగా చెప్తున్నాడు. నంబర్ 2, మన పూర్వీకులు అడిగారు తమసోమా జ్యోతిర్గమయ అని అంటే చీకట్లో తచ్చాడుతున్నాం దేవా, మమ్మను వెలుగులోనికి నడిపించు అని. ఇందుకు యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో,
నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా వెలుగు మానవాళికి జీవాన్నిస్తుంది అని చెప్పాడు. నంబర్ 3, మన పెద్దలు ప్రార్థించారు, మృత్యోర్మ అమృతం గమయ అని. అంటే నశించిపోతున్నాము దేవా, మాకు తిరిగి జీవం ప్రసాదించు ప్రభు అని. యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో పునరుద్ధానమును అంటే తిరిగి బ్రతకడం, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అని యేసు ప్రభువు ఖరాఖండిగా చెప్పేశాడు. ఈ రీతిలో పూర్వీకుల ప్రార్థనలను ఆలకించిన సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువును సత్యముగా, మార్గముగా, వెలుగుగా, జీవముగా లోక రక్షణార్థమై ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు. సద్వర్తులు, సత్యాన్వేషకులు అయిన మునులు, ఋషులు లోక శ్రేయస్సు కొరకు పరిపరి విధాలుగా పరితపిస్తూ దైవ ప్రత్యక్షత, ప్రసన్నత కొరకు కొన్ని కార్యాలు తలపెట్టారు. వాటిలో ముఖ్యమైనవి యజ్ఞాలు, యాగాలు. ఉదాహరణకు నాటి వరుణయాగం, మరి శ్రీరామచంద్రుడు చేసినటువంటి అశ్వమేధ యాగం మొదలైనవి. ఇలా ఎన్నో యాగాలు చేసి చివరకు ఒక్కటి చేయలేక విడిచిపెట్టేశారు. కానీ ఆ ఒక్క యాగం చేస్తేనే నిజంగా లోకానికి కళ్యాణం జరుగుతుంది. అదేంటంటే అజామేధ యాగం. అజ అంటే గొర్రెపిల్ల. శ్రేష్టమైన తెల్లని పంచకళ్యాణిని తెప్పించి అశ్వమేధ యాగాన్ని సైతం చేయగలిగిన నాటి రాజులకు ఒక మచ్చలేని చిన్న గొర్రెపిల్లని తెచ్చి యాగం చేయడం పెద్ద పనేమీ కాదు. అయితే ఇక్కడొచ్చిన చిక్కు ఏమిటంటే, యాగంలో భాగంగా ఒక మచ్చలేని గొర్రెపిల్లని మొదటగా వధించాలి. మరణించిన తర్వాత చనిపోయిన ఆ మేకపిల్లకి మరలా ప్రాణం పోసి బ్రతికించాలి. ఇది మాత్రం ఎవరి వల్ల కాని పని. మేకపిల్ల కాదు కదా, చచ్చిన చిన్న చీమకైనా తిరిగి ప్రాణం పోసి బ్రతికించడం అనేది మానవ మాతృలు, శాస్త్రవేత్తలకు ఎవ్వరికీ సాధ్యం కాని పని. అందుకని లోక కళ్యాణార్థం దేవుడే ఆ యాగాన్ని చేసి చూపించాడు, చేసి ముగించాడు. ప్రజాపతిర్దేవేర్భ్యం ఆత్మానాం కృత్వా ప్రాయశ్చిత్ అనగా ప్రజాపతి అయిన దేవుడే తనకు తానుగా వచ్చి ఆ బలియాగం చేస్తాడు, ఆ బలియాగం అవుతాడు అని దాని యొక్క అర్థం. సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనగా సర్వమానవుల పాపం పరిహరింపబడాలంటే ఆ పరమాత్ముడే స్వయంగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి అని. చివరకు యేసయ్య ఆ కార్యాన్ని సిలువలో చేసి తండ్రి చిత్తం నెరవేర్చి లోక కళ్యాణానికి పాటుపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి నరావతారిగా రావడానికి ముఖ్య కారణం తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. తండ్రి చిత్తం ఏమిటి అంటే, ఎడ్ల యొక్క గొడ్ల యొక్క రక్తం మనుషులను పాపం నుంచి విడిపించలేకపోతుందని చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి నరావతారిగా పంపించి ఈ మచ్చలేని ఈ గొర్రె పిల్లగా లోక కళ్యాణార్థం బలి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు లోక కళ్యాణానికి ఏ విధంగా పాటుపడ్డాడంటే, ఆ బలియాగంలో మచ్చలేని గొర్రె పిల్లను తేవాలి. యేసుక్రీస్తు ప్రభువు మచ్చలేనివాడుగా, పాపరహితుడుగా, అంటే జన్మ పాపము కర్మ పాపము లేని పరిశుద్ధుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఏముందంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా చూపించగలడా అని సవాల్ విసిరితే ఆ చుట్టూ చేరిన ప్రజలు అందరూ మౌనంగా తలదించుకున్నారు. ఆయన చుట్టూతా కాచుకొని ఉండే పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క చిన్న దోషం కూడా యేసయ్యలో ఎవరు చూపించలేకపోయారు. అయితే ఆయనను సిలువ వేయడానికి వారు మోపిన నేరం ఏంటంటే, తాను దైవ కుమారుడినని చెప్పడం. ఇది ముమ్మాటికి నిజమే. యేసయ్య ముమ్మాటికి దేవుని కుమారుడే. కాకపోతే నరావతారిగా లోక కళ్యాణార్థం లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య పుట్టక ముందే ఎన్నో వేల ఏళ్ల క్రిందట
ఎన్నో వందల ప్రవచనాల్లో దైవ కుమారుని నరావతారం గూర్చి తేటగా చెప్పబడింది. లేఖనాలన్నీ యేసయ్య దేవుని కుమారుడని ఘోషించాయి. తండ్రి అయిన దేవుడు ముమ్మారు ఈయన నా ప్రియ కుమారుడని ఆకాశవాణిని వినిపించాడు. ఆ స్వరం విన్న ప్రజలు ఆనాడు గడగడ వణికారు. చివరకు ఆనాటి మానవుల్లో ఉన్న దయ్యాల ఆత్మలు సైతం యేసయ్యను చూసినప్పుడల్లా ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పి గగ్గోలు పెట్టినాయి. చివరికి ఈ నిజాన్నే అబద్ధ సాక్ష్యంగా చెప్పించి ఎట్టకేళ్లకు యేసయ్యను ఆనాటి అసూయతో కూడిన వారు సిలువ వేసి చంపేశారు. ఆ సిలువలో నంబర్ 2 గొర్రెపిల్లకు ఎర్రని కచ్చడాన్ని కట్టాలి. యేసయ్యకు వస్త్రాలు తీసివేసి ఎర్రని వస్త్రం కట్టారు. నంబర్ 3 తలకు బలుసు కంప చుట్టాలి. యేసయ్య తలకు ముండ్లతో కిరీటం చేసి పెట్టారు. నంబర్ 4 మత్తు కొరకు సోమరసం తాగించాలి. యేసయ్యకు కూడా సోమరసం ఇచ్చారు, కానీ ప్రభువుకు మత్తు అవసరం లేదు కనుక సోమరసాన్ని ముట్టలేదు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా తాను ఆ శ్రమని భరించాలనేటువంటి ఉద్దేశంతో యేసయ్య సిలువ మీదకి వచ్చాడు. నంబర్ 5 యూప స్తంభం పైన పెట్టాలి. వీరు ప్రభువును కొయ్య సిలువ మీద సిలువ వేశారు. నంబర్ 6 కాళ్లకు చేతులకు మేకులు కొట్టాలి. యేసయ్య కాళ్ళల్లో చేతులలో కఠినమైన మేకులతో సిలువకు కొట్టారు. ఈ విధంగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభువు తనను తాను బలిగా సిలువ పైన మానవాళి కోసం అర్పించుకున్నాడు. శుభ శుక్రవారం దినాన ఉదయము 9 గంటలకు యేసయ్యను సిలువ వేస్తే సాయంత్రం 3 గంటల వరకు ప్రభువు సిలువపై శ్రమలు భరించి లోక పాపాన్ని మోసుకొని పోతూ మరణించాడు. ప్రభువు యొక్క పార్థివ దేహాన్ని ఆయన మరణానంతరం ఒక రాతి సమాధిలో భద్రపరిచారు. తాను 3వ దినాన మరలా లేస్తానని యేసయ్య ముందుగానే చెప్పిన ఆ మాటను శిష్యులందరూ మర్చిపోయారు, కానీ సిలువ వేసిన ఆ శత్రువులు మాత్రం మర్చిపోలేదు. యేసయ్య చెప్పిన మాటను శత్రువులా బాగా గుర్తుపెట్టుకున్నారు. నిజంగానే లేస్తాడేమో అనే భయంతో ఆ సమాధికి ఎక్కడ లేని బందోబస్తు కాపలాగా ఇనుప గొలుసులు ఏర్పరిచారు. ప్రభుత్వం యొక్క ముద్ర వేసి పదిలం చేశారు. కానీ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినట్లుగా మరణము యేసయ్యను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి యేసును లేపెను అని వ్రాయబడిన ప్రకారంగా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును సమాధిలో నుండి 3వ దినాన మరలా బ్రతికించాడు. ఈ కార్యాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు. ఈ సత్యాన్ని ఎరుగని మానవులు అనేకులు ఈరోజు గొప్పవారి విగ్రహాలను తీసుకొని వచ్చి పాలతో పాలు పోసి అభిషేకిస్తూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ ఉన్నంత మాత్రాన అది ప్రాణప్రతిష్ఠ కాబోదు. ఎందుకంటే ఆ విగ్రహాలు ఊపిరి పోసుకొని బ్రతికి రాలేదు కాబట్టి అది ప్రాణప్రతిష్ఠ కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో యేసయ్య అంటున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీయడు, నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని. కనుకనే యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా పెట్టాడు. తండ్రి అయిన దేవుడు తిరిగి ఆ ప్రాణాన్ని యేసయ్యలోనికి పంపించి ప్రాణ ప్రతిష్ఠ చేసి బ్రతికించాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక యేసయ్య లోక పాప పరిహారార్థం మన రక్షణ కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి మరణించాడు. తండ్రి అయిన దేవుడు 3వ దినాన యేసయ్యకు ప్రాణప్రతిష్ఠ చేసి సజీవంగా లేపాడు. అలాగున లేచిన యేసయ్యను శిష్యులు మరి ఆ రోజుల్లో 50 దినాలుగా యేసుక్రీస్తు ప్రభు 40 సార్లు శిష్యులకు ప్రత్యక్షమై, మీరు భయపడకుడి, నేను మీకు యుగాంతం వరకు తోడై ఉంటాను, అయితే మీరు వెళ్ళి సకల జనులకు ఈ విషయాన్ని మీరు ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో మరణించి మరణాన్ని జయించి సమాధిని జయించి సాతానుని జయించి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు అనే విషయాన్ని అందరికీ ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడు. కనుకనే ఈ రోజుల్లో విశ్వాసులైన వారు ఈ యొక్క వార్తను, ఈ యొక్క సువార్తను, ఈ యొక్క మంచి వార్తను ప్రపంచ దేశాలన్నిటిలో తిరిగి అందరికీ తెలియజేస్తున్నారు. ఈ సువార్తను నమ్మిన వాళ్లకు రక్షణ,
నమ్మని వారికి శిక్ష. ఏంటి అదంటే నరకం. నమ్మిన వారు పరలోకం వెళ్తారు, నమ్మని వారు శిక్షకు పాత్రులై నరకానికి వెళ్తారు. కాబట్టి అనేకులు ఈ నరక శిక్షను తప్పించుకుని పరలోకంలో ప్రభువుతో కూడా నిరంతరం సంతోషించులాగున ఈ విషయం తెలిసిన వారు మరి ఇతరులకు సర్వలోకానికి వెళ్ళాలి. యూదయ, సమరయ, మరి బూదిగంత దేశాల అన్నిటిలోకి, యెరూషలేములోను అంటే సంఘంలోను, యూదయ సమరయ అంటే పక్కన ఉన్నటువంటి అన్య దేశాల్లోనూ, మరి క్రైస్తవ దేశాల్లోనూ, బూదిగంతాల వరకు ఈ విషయమే మనము సాక్షులుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులముగా, బిడ్డలముగా చేయబడినాము అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. చివరకు అందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు ప్రభు 50 దినాలు మరి భూమి మీద సంచరించి 50 దినాన పరలోకానికి మేఘం మీద ఆరోహణమైపోయాడు. అందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. శిష్యులందరూ నిర్గాంతపై చూస్తుంటే అక్కడికి 2 దేవదూతలు వచ్చి, మీరు ఇంకా ఎందుకు పైకి చూస్తున్నారు? మీరు ఈ విధంగా యేసు ప్రభు వెళ్ళిపోవడం ఎలా చూస్తున్నారు? అలాగే మేఘం మీద మళ్ళా ఒకరోజు యేసు ప్రభు ఈ భూలోకానికి వస్తాడు. ఇప్పుడైతే రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, అప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చడానికి వస్తాడు. ఎవరికి తీర్పు తీరుస్తాడంటే, యేసయ్య సిలువలో నా కోసం మరణించాడు, నా కోసం మరణించి మరలా తిరిగి లేచాడు, నన్ను కూడా తనతో ఉండడానికి పరలోకానికి తీసుకువెళ్తాడు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి సత్యవార్తను, అనేటువంటి శుభవార్తను ఎవరైతే నమ్ముతారో వారికి పరలోక రాజ్యం ఇవ్వడానికి, ఎవరైతే నమ్మకుండా తృణీకరించి హేళన చేస్తూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతారో వాళ్ళకి తీర్పు తీర్చి నరకంలో తోసేయడానికి రెండవసారి మరలా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రానయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రపంచంలో చూస్తున్నాము, ప్రపంచంలో అనేకమైన వింతలు, విడ్డూరాలు, అనేకమైన ప్రమాదాలు, ఎంతో మరి ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచిన రీతిగా దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతున్నాయి. ఒక్కటి కూడా దేవుని సెలవు లేకుండా జరగడం లేదు. మరి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు, ప్రపంచ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. యూఫ్రటీస్ నది ఎండిపోతే మరి ఆశ్చర్యపోయారు. అది ఎంతో పొడవైనటువంటి సజీవమైన నది, ఎన్నో గొప్ప దేశాలకు నీటిని సరఫరా చేసేటువంటి నది ఇంతవరకు ఎండిపోలేదు. ఇప్పుడు ఎండిపోయిందంటే యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. దానిలో 4 బంధింపబడినటువంటి పడిపోయినటువంటి దూతలు ఉన్నారు, ఫాలెన్ ఏంజల్స్ అక్కడ బంధించబడి ఉన్నారు. వారు బయటికి వచ్చి భూలోకంలో ఎన్నో గలిబిల్లు చేస్తారు, ఎంతో గందరగోళం సృష్టిస్తారని చెప్పబడింది. అదే జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న వింతలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు మరి సూచనగా జరుగుతున్నాయి. దేవుడు ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకైతే తెలియదు. మరి బైబిల్ ఘోషిస్తుంది, ప్రవచనాలు ఘోషిస్తున్నాయి, జరుగుతున్నటువంటి ప్రపంచ వింతలన్నీ ఘోషిస్తున్నాయి. యేసయ్య త్వరగా ఈ లోకానికి రానయ్యున్నాడు. నిన్ను నన్ను నమ్మిన వారిని తనతో పాటు మధ్యాకాశానికి తీసుకువెళ్ళనై ఉన్నాడు. నమ్మని వారికి తీర్పు తీర్చనై ఉన్నాడు. ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన శాంతియుతంగా చేయనై ఉన్నాడు అనే విషయాన్ని మరి బైబిల్ తేటగా వివరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ చదువుకుంటే మీకు అందులో సత్యం బోధపడుతుంది. సత్యం బోధపడుతుంది. వారి మాటలు విని వీరి మాటలు విని అసత్యానికి లోను కావద్దు, భ్రమలకు లోను కావద్దు, మరి నష్టపోవద్దు. ఎందుకంటే ఒక మనిషిలో శరీరం కంటే విలువైనది అతని యొక్క ఆత్మ. కాబట్టి మరి కేవలము దేహం సుఖము కోసం మనం పాటలాడొద్దు, కానీ మన ఆత్మను మరి మనకు దయచేసిన దేవుని యొద్దకు మనం నమ్మకంగా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి, దేవునికి అప్పగించడానికి మనం ఈ లోకంలో జీవించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనము ఈ విషయాలను చాలా శ్రద్ధగా గమనించవలసిన వారంగా ఉన్నాం. మరొకసారి నేను చివరిగా గుర్తు చేస్తున్నాను, అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైపోయిన యేసయ్య తిరిగి ఈ లోకానికి అందరూ చూస్తుండగానే రాబోతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప దర్శనాన్ని ఆకాశంలో చూసిన వారందరూ రొమ్ము కొట్టుకుంటారు. భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, ఈయన దేవుడు, మనం కాదన్నామే, మనం తెలుసుకోలేదే, మనం ప్రయత్నించలేదే, మనం వినలేదే, మనం తృణీకరించామే, మనం సిలువ వేశామే
అని రొమ్ము కొట్టుకుంటారు. అయితే బైబిల్ చెప్తుంది ఆ రోజు ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకుంటారు. ప్రతి మోకాళ్ళ మీద పడి అయ్యా నీవే దేవుడివి అని వారు ఎంతో ఘోష పెడతారు. కానీ ఆ రోజున ఒప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఈ రోజున ఒప్పుకుంటే నువ్వెంతో ఆశీర్వాదం పొందుకుంటావు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గమనించవలసింది. ప్రాణప్రతిష్ఠ చేశాడు దేవుడు. తన కుమారుని పంపించి మన కోసం సిలువలో వధించి తిరిగి ప్రాణం పోసి మన కోసం బ్రతికించాడు. బ్రతికిన యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి మన కోసం నిబంధన రక్తం చేత పట్టుకుని తండ్రి యొద్ద కూర్చుని నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తుంటాడంట. సాతాను చెప్తాడంట మన మీద, తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి, ఇదిగో ఈమె నన్ను దూషించింది, ఈమె నన్ను తిరస్కరించింది, ఈమె చాలా పాపాలు చేసింది, కాబట్టి ఈమె నాతో పాటు నరకానికి రావాల్సిందే, నాతో పాటు ఈమె నరకానికి రావాలి దేవా అని చెప్తాడంట సాతాను. ఈజ్ ద అక్యూజర్. మన మీద తండ్రి యొద్ద నిరంతరం నేరారోపణ చేసేవాడు సైతానుడు. అయితే యేసుప్రభు అంటాడంట, నిజమే ఈ పాపాలన్నీ చేసింది తండ్రి, కానీ ఇప్పుడైతే నా సిలువ దగ్గరకు వచ్చి పాపాలన్నీ క్షమించమని వేడుకుంది, నా రక్తంతో తన పాపాలు కడగమని అడిగింది. ఇదిగో ఆమె పాపాల నిమిత్తం నేను చెల్లించిన ఈ నిబంధన రక్తం ఉంది ప్రభువా, తండ్రి దీన్ని చూసి ఆమెని క్షమించు అని యేసయ్య మన కోసం తండ్రికి విజ్ఞాపన చేయగానే అక్కడ ఉన్నటువంటి సైతానుడు తుర్రమని పారిపోతాడు. యేసు రక్తం పేరెత్తితే సైతానుడు ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా అనేకులైనటువంటి గొప్ప దైవజనులు ఎంతోమంది యేసు నామం పేరు చెప్పగానే, యేసు రక్తం ఉచ్చరింపగానే గడగడలాడుతూ వాళ్ళని వదిలిపెట్టి పారిపోతుంటారు. ఆ దయ్యాలే చెప్తున్నాయి యేసయ్య దేవుని కుమారుడు అని. లేఖనాలు చెప్పాయి యేసయ్య దేవుని కుమారుడు. బైబిల్ వాక్యం చెప్తుంది యేసయ్య దేవుని కుమారుడు. యేసయ్య తానే చెప్పాడు నేను దేవుని కుమారుడను అని. ఏది నమ్మకపోతే నష్టపోయేది నీవే. కాబట్టి లోక కళ్యాణార్థము తండ్రి అయిన దేవుడు చేసిన అజామేధ యాగం యేసయ్య కలువరి శిలువ బలియాగం. కాబట్టి ఒక్క యేసయ్య తప్ప చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవుడుగా ఉన్న వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఈ సువార్తను నువ్వు నమ్ముతావా? ఈ సువార్తను నువ్వు విశ్వసిస్తావా? ఈ సువార్తకు నువ్వు లోబడి జీవిస్తావా? యేసుక్రీస్తు ప్రభువు నీ రక్షకుడిగా అంగీకరిస్తావా? చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న యేసయ్య మీ పాదాలకు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం మా కోసం భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద నాయన సిలువలో మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మీ పరిశుద్ధ శరీరాన్ని బలియాగం చేసి మా కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. తిరిగి మా కొరకు త్వరలో రానై ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విషయాన్ని విన్నవారు అపార్థం చేసుకోకుండా ఎంత మాత్రము కూడా ప్రభువా వారు తప్పుదారి పట్టకుండా చక్కగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు వారికి సహాయం చేయమని మా ప్రభు మార్క్షుడైన యేసు నామములో దోసులకి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.